హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్ని మీరు ఒక 16 వీక్స్కి మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము చాలామంది అడుగుతుంటారు, సార్ ఇన్ని స్టాక్స్ ఇస్తున్నారు, మేము ఏ స్టాక్స్లో పెట్టాలి అని. చాలా సింపుల్ అండి. మన కెపాసిటీ ఎంత, మనం ఒక 5 lakhs ఉంది పోర్ట్ఫోలియోనా, 10 lakhs పోర్ట్ఫోలియోనా, 20 lakhs పోర్ట్ఫోలియోనా, దాని ప్రకారం మీరు పర్ఫెక్ట్గా మీరు ప్లాన్ చేసుకొని దాన్ని ఒక 10 పార్ట్స్గా చేసుకొని ఫస్ట్ ఒక 10 సెట్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయండి. రికమెండ్ వస్తుంటే జస్ట్ దాన్ని నోట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ వన్స్ టార్గెట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఫండ్ రిలీజ్ చేసి మళ్ళీ ఇంకొక స్టాక్స్లో పెట్టండి, అంతే. బట్ మనం చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఒక పొరపాటు చేస్తారు. ఇప్పుడు ఒక 5 lakhs 10 lakhs ఉంది అతని దగ్గర, 10 స్టాక్స్ పెట్టాడు. 10 స్టాక్స్లో పెట్టిన తర్వాత ఒక 5 స్టాక్స్ ర్యాలీ వెళ్తుంది, ఇంకొక 5 స్టాక్స్ వచ్చి ఒక మైనస్లో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేస్తారంటే వేరే కొత్త స్టాక్స్లో అది తీసేసి మళ్ళీ కొత్త స్టాక్స్లో పెడతాడు. అలా చేయకూడదు, అది చాలా తప్పది. ఆ స్టాక్ మీరు కొన్న తర్వాత వన్స్ దాని స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వాలి, లేకపోతే టార్గెట్ రావాలి, లేకపోతే ఆ టైం అనేది కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే ఆ టైం ఓర్పు దాకా మీరు ఉంటే డెఫినెట్గా యూ విల్ బి ఏ బెస్ట్ ట్రేడర్, ఇన్వెస్టర్. మీకు ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, మనం ఎంత ఓర్పుగా మనం ఫస్ట్ ఒకటి అనుకుంటాం, ఈ స్టాక్ 16 వారాలు గురుప్రసాద్ గారు చెప్పారు, ఈ 16 వారాలు మనం ఉండే కెపాసిటీ ఉందా, అది దిగనియండి, ఏమైనా పోనీయండి. స్టాప్ లాస్ ఉంది, టార్గెట్ ఉంది, రెండు ఉంది, మనకు భయం ఏంటి? ఎందుకంటే ఎన్నో ఇప్పుడు 10 ట్రేడ్లు చేసేటప్పుడు ఒక 3 స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది, రెండో మూడో డజంట్ బాదర్. ఎందుకంటే ఈ బిజినెస్ వరకు ఏదైనా సరే 100% అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఇది డ్యామ్ ఛాలెంజ్ అండి. మనం 10 స్టాక్స్ 10 ట్రేడ్లు చేసేటప్పుడు 2 ట్రేడ్ 3 ట్రేడ్ స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది, అవ్వకుండా ఉండదు. బట్ అట్ ద ఎండ్ మనము సక్సెస్లో ఉన్నామా, మన పోర్ట్ఫోలియో ప్రాఫిట్లో ఉందా, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ చూసుకోవాలి. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకోండి, మీరు రెగ్యులర్గా ట్రేడ్ చేయండి. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో మీ పోర్ట్ఫోలియో ప్రాఫిట్లో ఉందని చూడండి, అది చాలా ఇంపార్టెంట్. అది చూడండి, ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు 4 క్వార్టర్స్లో రిజల్ట్స్, ఒక క్వార్టర్ రిజల్ట్ బాగుండదు, ఇంకొక 2 క్వార్టర్స్ రిజల్ట్స్ బాగుంటుంది, ఇంకొక క్వార్టర్ నామినల్గా ఉంటుంది. అన్ని 4 క్వార్టర్స్ క్లబ్ చేసి ఫైనాన్షియల్ రిజల్ట్ వదిలితే వండర్ఫుల్గా ఉంటుంది, ఆన్ యావరేజ్ చూస్తే. కాబట్టి ఇలాగే మనం కూడా వాళ్ళతో పాటు ఎలా మనం మన పోర్ట్ఫోలియోని పర్ఫెక్ట్గా తీసుకొని రావాలి అనేది చూసుకోవాలి. అది ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ఎంటీఎన్ఎల్. చూడండి, ఇది మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్, ఎంటీఎన్ఎల్. అది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 29.25 ఉంది. చూడండి, 29.25 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 31 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 39, 48.50, తర్వాత 63. చూడండి, ఇప్పుడు 29.25 ఉంది, ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 31 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొనాలి. అది ఇది కూడా మనకి 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 21 రూపాయి స్టాప్ లాస్. చూడండి, 21 రూపీస్ స్టాప్ లాస్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి నగరి క్యాపిటల్. చూడండి, నగరి క్యాప్ అంటే ఈ స్టాక్ వచ్చి ఇది ఒక స్మాల్ క్యాప్ స్టాక్. ఈ స్టాక్ ఇప్పుడు 20 రూపీస్ 35 పైసే ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబౌవ్ 21 రూపీస్ పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 30 రూపీస్ 15 పైసే, 40 రూపీస్, తర్వాత 55 రూపీస్ 80 పైసే. స్టాప్ లాస్ వచ్చి 11 రూపీస్ 20 పైసే. 2 స్టాక్స్ చెప్పాను, మరి చెప్తాను. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము రెగ్యులర్గా వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. అంటే
ఇప్పుడు చెన్నై, హైదరాబాద్ రెగ్యులర్గా జరుగుతున్నాము. ఇప్పుడు చెన్నైలో January 28th and 29th 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్ ఉంది. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి, ఎవరిని నేను డిపెండ్ అవ్వకూడదు, ఒక స్టాక్ నేనే అనలైజ్ చేసుకొని లైఫ్ టైం ఒక స్టాక్ని అంటే ఏ స్టాక్ అయినా సరే అనలైజ్ చేసి షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది ఒక వండర్ఫుల్గా ఇట్స్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అంత వండర్ఫుల్ సబ్జెక్ట్ మనం చెప్పిస్తున్నాము. ఇక్కడ చాలామంది ఒక ఆలోచన ఉంటుంది, ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుందని చెప్తాను వినండి. బిగినర్స్కి అయితే ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ అండి. అంటే వాళ్ళంతా బ్లెస్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు రూపాయి పోగొట్టుకోవట్లేదు. డైరెక్ట్గా క్లాస్కి వచ్చి ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి అని డిసైడ్ చేసుకుంటున్నారు. అంటే నా దగ్గర ఎంతోమంది ట్రైనింగ్ వస్తున్నారు, అందరూ కొన్ని ల్యాక్స్ అండ్ క్రోర్స్ పోగొట్టుకొని వస్తున్నారు. అంటే వాళ్ళు ఎలా చెప్పాలంటే ఇప్పుడే వాళ్ళు వచ్చి ఒక కొత్తగా అంటే రియల్గా సరే ఇంత పర్ఫెక్ట్గా ఒక స్టాక్ని ఇక్కడ అనలైజ్ చేయాలన్నా, ఇక్కడ కొనాలా, ఇది ముందే మాకు తెలుసుంటే డెఫినెట్గా మేమందరం ఎప్పుడో సక్సెస్ అయ్యేవాళ్ళం అని నాకు ఎంతోమంది చెప్తూ ఉంటారు. కాబట్టి బిగినర్స్ కూడా ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఆటోమేటిక్గా వస్తూనే ఉన్నారు చాలామంది, వచ్చి హ్యాపీగా నేర్చుకొని ఇంకా వాళ్ళు చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే ఎలా చెప్పాలంటే అంత డిసిప్లైన్డ్గా నేర్చుకొని వెళ్తున్నారు. వేరే అంటే వాళ్ళంతా ఒక ఇంటిగా ఆ రోజుల్లో చెప్పాలంటే అసలు ఒక ఎలా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ గురించి ఒక చిన్న టిప్ కూడా ఎవరు మనకు చెప్పరు. అంటే అంత అవేర్నెస్ అనేది లేదు. బట్ ఇప్పుడు ఇవన్నీ మీకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఓన్లీ లిమిటెడ్ సీట్సే, రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఒక ప్యాషన్ అండి. ఆ ప్యాషన్ కలిగిన వాళ్ళకే ఇది ఈ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. వాళ్ళు అంటే ఇప్పుడు ఇది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్. ఓకే, చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా వ్యాస్ట్ కాదు. అది చాలా ఇంపార్టెంట్. January 28th and 29th ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో 2 days జరుగుతుంది. బుకింగ్ స్టార్ట్ అయింది. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే లిమిటెడ్ సీట్స్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక స్ట్రాటజీ చెప్పిస్తున్నాం. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ. ఇంట్రాడేకి ఈ రెండు మనం చెప్పిస్తున్నాము. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి పిఎన్బి హౌసింగ్. చూడండి, పిఎన్బి హౌసింగ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 467 ఉంది. ఇప్పుడు కొనకూడదు. బై ఓన్లీ అబౌవ్ 520 రూపీస్ పైన. చూడండి, 520 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 677, 838, 1094. స్టాప్ లాస్ వచ్చి 365 రూపీస్ స్టాప్ లాస్. ఇది కూడా 7,800 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. 2016 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇన్వెస్టర్స్ది అంటే నన్ను చాలామంది రెగ్యులర్ కాల్ చేస్తూ ఉంటారు, సార్ నా దగ్గర ఇన్ని క్రోస్ ఉంది, ఎంత ఉంది, 5 crores ఉన్నాయి, 10 crores ఉన్నాయి, నెక్స్ట్ 5 yearsలో డబుల్ అయ్యే స్టాక్స్ మాకు చెప్పండి, రికమెండ్ చేయండి అంటారు. వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశాను. అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పున్నాను. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి రూపాయి కూడా మనం తీసుకోవట్లేదు. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత జస్ట్ మనం రికమెండ్ చేస్తున్నాము, వాళ్ళ డిమెట్లోనే వాళ్ళు చక్కగా కొని పెట్టుకుంటారు. ఆ స్టాక్స్, ఆ డివిడెండ్స్ కూడా వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ 5 yearsకి ఆ 50 lakhs అనేది 1 crore అవుతుంది. ఇది ఒక ప్రోడక్ట్. దీనికి జస్ట్ మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనం ఒక 3 products లాంచ్ చేసాము. 21 days ఒక ప్రోడక్ట్, తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ మంత్లీ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ ఫ్యూచర్స్ మంత్లీ ఎంట్రీస్ రెగ్యులర్గా ఇవన్నీ మనం ఇస్తూనే ఉన్నాము. ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేసింది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన వాట్సాప్ టీంలో కాంటాక్ట్ చేసి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇక మీకు ముందు కూడా మంచి స్టాక్స్ అన్ని అందిస్తాము. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.